చాలామంది వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ, కొంతమంది ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గతంలో పూర్వమైతే కనుక పెద్దలు దాన ధర్మాలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కొంతగా సహకార చట్టాలు కట్టించడం కానీ, దేవాలయ నిర్మాణం చేయడం కానీ, లేకపోతే అన్నదానాలు చేయడం కానీ, పూర్వీకుల పేరు మీద కొంత చేస్తున్న పరిస్థితి ఉండేది. అది ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి అనిపిస్తే చేస్తున్న వాళ్ళు ఉండేది. కొంతమందికి చేయాలని చెప్పిన తప్పన ఉన్నా వాళ్ళకి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది ఎట్లా చేయాలో, ఎవరికి సంపాదించాలో, ఎలా చేయాలో చెప్పి తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుళ్ళకి తీసుకువెళ్ళి దాన ధర్మాలు చేస్తారు. ఇవాళ కొన్ని ప్రగతిలో మిత్ర ప్రాంతాల్లో ఏంటంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అనాథ భక్తులు, అనాథ కాదు సారీ, గుర్తు తెలియనటువంటి వ్యక్తి, అజ్ఞాన వ్యక్తి ఇట్లా హుండీలో ఇంత అమౌంట్ వేసారని చెప్పి కూడా చెప్తా ఉంటారు. వాళ్ళు ఏంటంటే సంపాదించినటువంటి డబ్బుతోటి కొంత సర్వీస్ చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికి మార్గదర్శకంగా ముందుకెళ్ళినటువంటి ఆలోచన లేనటువంటి కారణం చేత వాళ్ళు తీసుకుని గుడి గోపురాలు కనిపించినట్లయితే కనుక ఆ దేవుడు వల్ల మనకు పుణ్యం కలుగుతుంది, మనం తీసుకున్న వ్యాపారాన్ని అనుకోవడానికి వేరు జరుగుతుంది చెప్పిన ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఇటువంటి లైన్స్ క్లబ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకుని ఇందులో ఒక మెంబర్స్గా ఎవరైతే ఇలా సంవత్సరాలు చేయాలని చెప్పిన తలంపుతో ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ తీసుకొచ్చి ఒక సంఘ సభ్యులుగా ఇందులో జాయిన్ చేయించినట్లయితే మనం పనులు చేసుకుంటే ఇందులో ఎవరు కూడా మనం పనులు మాత్రం వస్తుంది. వ్యాపారం చేసుకోవడం కానీ, వ్యవసాయం చేసుకోవడం కానీ, ఉద్యోగాలు చేసుకోవడం కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కొంత టైం దీన్ని కేటాయిస్తూ మనం సర్వీస్ చేద్దాం ఈ యొక్క రాష్ట్రానికి లేదా దేశానికి మనకు సహకారం అందిందామని చెప్పిన తలంపుతోటి ఇవాళ బయటకు వచ్చి నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ముందు చెప్పినట్టు డబ్బులు ఎక్కున్నా కానీ మనం దాన్ని ఎట్లా చాలా ప్రజలు చెప్పే వాస్తవాలు కూడా ఎంత సంపాదించినా ఏం చేసినా మనం తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళి కనీసం ఆ రోజు మనకి ఉంటే బట్టలు కూడా ఉండే పరిస్థితి కూడా ఉండదు. తీసుకెళ్ళిపోయినట్టు వీడు కనీసం చిన్న చెట్లు రింగులాగానే బయటకి ముక్కులు కూడా తీసేసిన పరిస్థితి ఉంటుంది. చనిపోయినప్పుడు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళినటువంటి ఏదో మనం బ్రతుకున్నప్పుడు మనం సంపాదించినటువంటి దాంతో 10 మందికి మనం ఏదైతే సర్వీస్ చేస్తామో అది జీవితాంతం కూడా మిగిలిపోయేది. డాక్టర్ గారు ఉన్నాడు, ఆనాడు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రాజెక్టులు నిర్మాణం చేసి అన్ని చేస్తే ఇవాళ గోదావరి నుంచి వాటర్ వస్తున్న బ్రహ్మాండంగా రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారని చెప్తున్నారు. ఆయన ఇక్కడ కాదు, ఎక్కడో వచ్చి ఏదో పని చేసి ఏదో చేస్తే జీవితంలో కూడా విగ్రహాలు పెట్టుకున్న అంతా కూడా ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం, అభిమానిస్తూ ఉన్నాం ఒక పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా మనం ఏదైనా ఒక మంచి పని చేసినట్లయితే కనుక జీవితాంతం కూడా ప్రజలు మనం గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మనం అన్ని జన్మల కంటే ఉత్తమైనటువంటిది మానవ జన్మ. మానవ జన్మ అది మానవ జన్మను మనం పుట్టడం చేయడానికి ఒక రంగం మనకు అదృష్టం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏదో పని చేసి బతుకుతాడు, సమాజంలో సహజం. కానీ పుట్టినటువంటి మనిషి అందరిలాగా జీవించి అందరిలాగా సరిపోవడం కాకపోకుండా మన వంతు సహకారాన్ని సమాజానికి ఎంత కొంత మనం చేయాలని చెప్పిన తపనతోటి ఆలోచనతో ఉన్నటువంటి చాలా ఉత్తమైనటువంటిది. అందులో భాగంగానే ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా తపనతో ఆలోచనతోటి మన సమాజంలోని, రాష్ట్రంలో, మన ప్రాంతానికి ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ముందుకు రావడం చాలా సంతోషదాయకం చెప్పినటువంటి సందర్భంగా మీ అందరినీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకనప్పుడు ఎవరికైనా గ్రామంలో చిన్న ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ కార్లు కానీ లేకపోతే మోటార్ సైకిల్ కానీ ఆటోలో లేని టైంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఎవరైనా మా సొంత గ్రామంలోనే, మాది గాంధీనగర్ దేవతలు కూడా మా సొంత గ్రామంలోనే ఎవరికైనా పడుపు ఎక్కువ అనుకోకుండా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పూర్వకం కావాలని చేస్తే ఆ గ్రామంలో వెళ్ళి రైతులను ఎవరైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళు ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడం చాలా మంది తగ్గించిన సందర్భంలో కొంతమంది అక్కడ వెళ్ళేసరికి చనిపోయిన సందర్భం. జనసేన ఉమ్మడి పశ్చిమ